ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. చాలా రోజుల నుంచి మనకి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే లేవు. కానీ టీజీపీఎస్సీ నుంచి రీసెంట్‌గా మనకొక న్యూస్ అంటే గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా డిప్యూటీ డీఈఓ పోస్టులు కావచ్చు, ఇతరత్ర డైట్ అధ్యాపకుల ఖాళీలకు సంబంధించి ఒక డాటా టీజీపీఎస్సీకి చేరింది. టీజీపీఎస్సీ వాటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈలోపు మళ్ళీ మనకి ఇవాళ ఆంధ్రప్రభలో ఒక వార్త ఏంటంటే 20,000కు పైగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు మనకొక వార్త కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే ఫాలో అవుతుండండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీకే, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ కోసం అయితే తప్పకుండా రోజు ఫాలో అప్ చేయండి. ఎందుకంటే చాలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఇక ఈ రోజు ఈ ఆర్టికల్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నా. 20,000కు పైగా ఖాళీల భర్తీకి చర్యలు, మళ్ళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం అంటూ ఒక వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి చూద్దాం మనం. వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థలకు చేరిన జాబితాలు, కొత్తగా రోస్టర్లు, రిజర్వేషన్లు, ప్రభుత్వ కసరత్తు అంటే ఒక ప్రాసెస్ అయితే మొదలైంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా ఏమైనా అనుమానాలు ఏం పెట్టుకోకండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ. అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా నోటిఫికేషన్లు రావడం అనేది ఖాయము. సరికొత్తగా రోస్టర్ పాయింట్లు, మారిన రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతుంది. దాదాపు 20,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రాసెస్ మొదలైంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నాయి అనేది మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగ ఖాళీల వివరాలు తెప్పించుకొని భర్తీ చేయడానికి సవరణ అంటే రివైజ్డ్ క్యాలెండర్ జారీ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా 20,000కు పైగా పోస్టులతో జాబ్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టుగా సమాచారము. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను రెడీ చేస్తున్నారు. కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా ఖాళీల కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా కూడా ఆపిండ్రు. ఇలా రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల్లో ప్రమోషన్స్ ఆగిపోయినాయి. మిగిలిన శాఖల్లో కూడా నోటిఫికేషన్ల వరకు ఎటువంటి భర్తీ ప్రక్రియ చేయకుండా చర్యలు అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖలో డిఆర్ పోస్ట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చే పోస్టుల పదోన్నతులను, సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులను కూడా ఆపివేయడం జరిగింది. ఆయా పోస్టులకు నేరుగా నియామక నోటిఫికేషన్లు ఇక్కడ జారీ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే నోటిఫికేషన్లు రావడం పక్కా అనే విషయం మనకు అర్థమైంది. ఇక గత సంవత్సరం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా రివైజ్డ్గా అంటే నూతన ప్రతిపాదనలు, కొత్తగా ఏర్పడ్డ ఖాళీల ప్రకారము వడివడిగా శాఖల వారీగా మరి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇందుకు నియామక సంస్థలు కూడా సిద్ధమవుతున్నాయి. ఒకటి టీజీపీఎస్సీ గ్రూప్స్, పోలీస్, ఉపాధ్యాయ, వైద్య, విద్యుత్, ఆర్టీసీ శాఖలతో పాటు గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ కానున్నట్టు సమాచారము. రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని గతేడాది రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. దాని ప్రకారం జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి. కానీ అది ఇంప్లిమెంట్ అవుతున్న సమయంలో ఏమైందంటే సరిగ్గా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడము, తర్వాత ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడం వల్ల ఇదంతా ఈ ప్రాసెస్ అంతా లాస్ట్ ఇయర్ క్యాలెండర్ మనకు ఆగిపోయింది. దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు అయితే మొత్తం నిలిచిపోయినాయి. ఏప్రిల్ 14వ తేదీన మరి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వం మళ్ళీ ఏం చేసిందంటే విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత విభాగాలకైతే లేఖలు రాసింది. సో మొత్తం మీద మనకు రివైజ్డ్ క్యాలెండర్తో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. ఇక బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగ ప్రకటనలు అయితే రానున్నాయి. ఇక్కడ మనం స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలో అత్యధికంగా దాదాపు 10,000 పోస్టులు అక్కడ ఉంటాయని మనకు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా 2,000-3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యమైన నోటిఫికేషన్లు కనుక అంటే వెలువడే నోటిఫికేషన్ మనం గమనిస్తే అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 ఇవి ఉన్నాయి. ఆర్టీసీలో ఒక 10,038 అంటున్నారు. ఇక పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఈ నెలలోనే ఈ నోటిఫికేషన్ వెల్లడయ్యే ఛాన్స్ ఉంది అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. బీట్ ఆఫీస్
ఆఫీసర్ పోస్టులు, బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. గురుకులాలలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషను. డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు త్వరలో వెలువడే అవకాశం ఉంది. సింగరేణి కాలరీస్, ఇంజనీరింగ్ పోస్టులు, వాటికి కూడా నోటిఫికేషన్ వస్తాయని చెప్తున్నారు. ఇక టెట్ పరీక్ష కంప్లీట్ అయిపోయింది. 5,000 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు ఒక పూర్తి ప్రామాణిక సమాచారం అయితే మనకి ఇక్కడ అందుతుంది. సో మరి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన వీడియోస్లో కూడా ఇప్పటికే 2,600 క్వశ్చన్స్ నేను డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా ఫాలో కండి. కరెంట్ అఫైర్స్తో పాటు జిఎస్ క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. సో వాటిని కూడా మీ ప్రిపరేషన్లో కొంత ఉపయోగించుకోండి. డెఫినెట్గా మీకు కొంత బెనిఫిట్ అవుతుంది కంటెంట్ విషయంలో. సో ఇదండి ఇవాళ నేను మీకు ఇచ్చినటువంటి సమాచారం. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.